బట్ ధనరాజ్ ఒక షోలో అన్నాడు, ఏమన్నా నాన్న ఎలా ఉంటాడో నాకు అసలు తెలియదు, రక్త సంబంధం విలువ కూడా నాకు తెలియదు, రక్త సంబంధం స్టార్ట్ అయింది వీడితోనేమో, వీళ్ళలాగే ఉంటాడేమో నాన్న అని మీ పెద్ద కొడుకుని పెట్టుకొని ఎయిట్ చేశాడు. అవును అవును నువ్వైతే అసలు ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఎయిట్ చేసావని కదా వేరే విషయం. అంటే అలా అనే సర్కిలే ఐ ఆ. థింక్ నేను అది అంటే ఫస్ట్ టైం తన నోటి నుంచి అలా అనేసరికి నేను కొంచెం హర్టింగ్ కదా, సో అలానే అనిపించింది. కానీ అది నిజమే అన్న, అంటే ఎంత ఆస్తులు సంపాదించినా మన ప్రాపర్టీ అని చెప్పుకునేది పిల్లలే. Hmm. తర్వాత ఇంకేదైనా ఇవి ఏముంటాయన్న, ఆస్తులు ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి, కానీ మనది పోంది ఆస్తి ఏదన్నా ఉంది, సంపాదించుకుంది పోంది ఏదన్నా అంటే పిల్లలే నన్ను అడిగితే. ఓకే. మా ఇద్దరు పిల్లలు అంటే మా ఇద్దరికి చాలా ఉన్న కొంచెం టైం దొరికిందా ఓకే గెట్ ఆన్. లిటరల్గా అంటే ఒక 2 years నుంచి తనే ఎక్కువ క్యారీ చేస్తున్నాడు. నా బిజీలో నేను ఉన్నాను, ఓకే తను సినిమా చేసుకుంటూ పిల్లల్ని కూడా చూసుకుంటున్నాడు. ఓకే. 3 months నుంచి అయితే ఘోరంగా అసలు నేను ఇంటికి వస్తున్నా అలా ఉందన్నమాట. ఎక్కువ ఫ్యామిలీ విషయంలో ఎమోషనల్ బాగా అవుతాడు కదా. ఇది ఎంత ఉంటుంది తనకి చనిపోయినప్పుడు, వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఏజ్? ఐ థింక్ తను చిన్నప్పుడు అని చెప్పాడన్న, తనకి 4 years 5 years అని చెప్పాడు. అంత డెప్త్ కూడా నేను ఎప్పుడు అడగలా. అంటే మా బేసిక్ తన వైపు నుంచి చుట్టాలు ఎవరు లేరన్న అస్సలకి. లేరు. తనకి ఏదైనా ఫ్యామిలీ ఉందంటే ఇప్పుడు నా ఫ్యామిలీని. ఓకే. వాళ్ళ వైపు నుంచి ఎవరు వచ్చింది లేదు, ఎవరు చేసింది ఇప్పుడు వరకు కూడా లేదన్న. స్టార్టింగ్ లో వాళ్ళ పిన్ని సంథింగ్ ఏదో వచ్చారు, బట్ వచ్చిందంటే నాకు ఎక్కడ అనిపించింది అంటే వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఎవరు రాలా, మేము కొంచెం సెటిల్ అయ్యి పేరు వస్తుంటే ఆ టైంకి వచ్చారు. నాకు అది నచ్చలా. మీ అమ్మ చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళారు, అప్పుడు ఎందుకు రాలేదు, అది అడిగాను, క్వశ్చన్ చేశాను. నిజంగా నీ మీద ప్రేమ ఉంటే ఆ టైంలో రావాలి, ఎవ్వరూ రాలే, నీకు ఎవరూ హెల్ప్ చేయాల. ఈ టైం పేరు వచ్చేసి ఈ టైం ఇప్పుడు వచ్చి నాకు ఇది ఉంది అది, దట్స్ నాట్ రైట్. అది కరెక్టే కాదు, అది కరెక్ట్ రిలేషనే కాదు. ఆ రోజుతో ఎండ్. ఓకే. అంతే, ఇంకెప్పటి వరకు అసలు ఎవరూ రాలేదు.